ఆపేయాలనేటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా ఉండి నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండి బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీరామ క్షేత్రం నందు నిర్వహించిన ప్రత్యేక పూజలలో ముఖ్య అతిథిగా ఏపీ శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ శ్రీరాముడి జన్మదినము కళ్యాణం ఒకే రోజు రావడమే శ్రీరామనవమి వేడుకలుగా జరుపుకుంటామని, సుమారు 80 దశాబ్దాలు చరిత్ర కలిగిన శ్రీరామక్షేత్రం దర్శించడం ఎంతో సంతోషంగా ఉందని, రానున్న రోజుల్లో ఈ శ్రీరామక్షేత్రం ప్రాంగణం అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. శుభాకాంక్షలు. ఎలాగా ఒక కుమారునిగా ఎలా ఉండాలి, ఒక రాజుగా ఎలా ఉండాలి, ఒక భర్తగా ఎలా ఉండాలి, ఒక ధర్మాన్ని ప్రజలకు బోధించిన వ్యక్తి శ్రీరాముడు. ఉండిలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ రామక్షేత్రం సుమారు 8 దశాబ్దాలుగా ఇక్కడ ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన దేవాలయం. ఈరోజు ఉదయం చిన్నబరంలో దళిత వాడలో దర్శించుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆ దర్శన భాగ్యం కలిగింది. ఈ ప్రాంతాన్ని మరింత సుందరవంతంగా తయారు చేయడానికి ఆల్రెడీ చిన్న కార్యక్రమాలన్నీ మొదలుపెట్టాం.